చింతపండు ఊరగాయల వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 160 కిలోల ఊరగాయలను ఉత్పత్తి చేయగల కర్మాగారాన్ని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. ఆర్థికంగా 8 గంటల పనిదినం కోసం రోజుకు 160 కిలోల సామర్థ్యంతో ప్రారంభించండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి చింతపండు ఊరగాయ వ్యాపార కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ కర్మాగారాన్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుసు. చింతపండు ఊరగాయ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2-3 సంవత్సరాల తర్వాత నేరుగా రోజుకు 400 కిలోలకు పెంచండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా మొదట రోజుకు 320 కిలోలకు పెంచండి. మీరు రోజుకు 320 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించిన తర్వాత రోజుకు 400 కిలోలకు అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. గంటకు 20 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో చింతపండు ఊరగాయ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరం అవుతాయి. చింతపండు ప్రాసెసింగ్ కోసం చింతపండు కాయల నుండి గుజ్జును తీయడానికి మీకు చింతపండు పల్ప్ ఎక్స్ట్రాక్టర్ అవసరం. గంటకు 50 కిలోల సామర్థ్యం గల యంత్రాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. దీని ధర సుమారు 50,000 రూపాయలు. అప్పుడు మీకు మసాలా దినుసులు మరియు నూనెతో చింతపండు గుజ్జును కలపడానికి మిక్సింగ్ ట్యాంక్ అవసరం. ఆదర్శంగా 100 లీటర్ల సామర్థ్యం. దీని ధర సుమారు 20,000 రూపాయలు ఉండాలి. మీరు ఊరగాయ కోసం మసాలా దినుసులను రుబ్బడానికి గ్రైండర్ కూడా కలిగి ఉండాలి. గంటకు 20 కిలోల సామర్థ్యం. సుమారు 10,000 నుండి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా మీరు జాడీలు, సీసాలలో ఊరగాయను నింపడానికి నింపే యంత్రాన్ని కలిగి ఉండాలి. నింపే యంత్రం యొక్క సామర్థ్యం నిమిషానికి 20 సీసాలు ఉండాలి. దీని ధర సుమారు 1,00,000 రూపాయలు. పదార్థాల బరువు మరియు తుది ఉత్పత్తి కోసం మీకు వెయిటింగ్ స్కేల్ కూడా అవసరం. 50 కిలోల వరకు బరువున్న బరువు స్కేల్ ధర సుమారు 5,000,010 రూపాయలు ఉంటుంది. సీసాను మూసివేసిన తరువాత జాడీ సీసాలను లేబుల్ చేయడానికి మనకు బాటిల్ లేబులింగ్ మెషిన్ అవసరం అవుతుంది. లేబులింగ్ యంత్రం యొక్క సామర్థ్యం నిమిషానికి 20 సీసాలు ఉండాలి. దీని ధర సుమారు 50,000 రూపాయలు. చివరగా ఐచ్ఛికంగా ముడి పదార్థాలు మరియు తుది ఉత్పత్తిని నిల్వ చేయడానికి రిఫ్రిజిరేషన్ యూనిట్ను కొనుగోలు చేయవచ్చు. పరిమాణం ఆధారంగా శీతలీకరణ యూనిట్ ధర సుమారు 1,00,000 రూపాయలు కావచ్చు. వ్యాపార్ కోచ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.